ఇప్పుడు మరో పద్యంలో మన దొంగ భక్తి గురించి చెబుతున్నాడు. చెప్పాను కదా, త్వరలో ఘాటు విడుదలవుతుంది. ఇక్కడి నుంచి మొదలవుతుంది ఘాటు. మనం చాలా పూజలు చేస్తాం, హారతులు ఇస్తాం, విపరీతమైన అభిషేకాలు చేయిస్తాం, లక్షపత్రి పూజలు చేస్తాం. వ్యాపారం మాత్రం ధర్మంగా చెయ్యం, అధర్మంగా చేస్తాం. 100 రూపాయలు వేసుకోవలసిన లాభం దగ్గర 1000 రూపాయలు వేసుకుంటాం. మన దొంగ మనస్తత్వాలు ఎలా ఉంటాయో చెబుతున్నాడు తర్వాత పద్యంలో. గోవధ గావించి గోరోజనము రోగర్తునకును సంగ పుణ్యాత్ముడవునే. గోవధ గావించి గోరోజనము రోగార్తునకును సంగ పుణ్యాత్ముడవునే. ఫలశాఖి పడమొత్తి ఫలములేరిచియు భూసురులకర్పించిన సుకృతియగునే. నిండు తటాకంబు ఖండించి చేపల మత్స్యభుక్కులకు దంప మాన్యుడగునే. నిండు తటాకంబు ఖండించి చేపల మత్స్యభుక్కులకు దంప మాన్యుడగునే. గుడిగొట్టి ఇటుకల గూరిచియు తులసి తిన్నెల నేర్పరింపంగ తులసి తిన్నెల రచింపగ ధర్మనిరతుడవునే. గుడిగొట్టి ఇటుకల గూరిచి తులసి తిన్నెల రచింపగ ధర్మనిరతుడవునే. ప్రబల పాతకుడు అల్పంబు పుణ్యమునను ప్రబల పాతక పూర్ణుడు అల్పంపు సుకృతమునను శుద్ధుండు కాకుండును అనుట నిజము. ప్రబల పాతక పూర్ణుడు అల్పంపు సుకృతమునను శుద్ధుండు కాకుండుననుట నిజము. మదరిపు విపాల మునిజన హృదయలోల వేణుగోపాల భక్త సంత్రాణశీల. మన భక్తులు ఎలా ఉంటాయంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఆవును చంపేసేట, చెప్పులు దానం ఇచ్చేట, నమశివాయ. ఆ ఆవు చర్మంతోనే ఈ చెప్పులు కుట్టాడు, చెప్పులు దానం ఇచ్చాడు. మా బోటిగాడు కనపడే చెప్పులు దానం ఇచ్చానండి, అది కూడా కాశీలో దాని పుణ్యం ఏమిటి చెప్పండి అంటాడు. ఆవును చంపిన విషయం చెప్పడం. దొంగ వ్యాపారాలు చేస్తాం, 1000కి 1,00,000 లాభం వేసుకుంటాం. 1000కి 1000 కాదు, 1000కి 10,000 లాభం వేసుకుంటాం. అవి మానం. అధర్మాలు చేస్తాం, అక్రమాలు చేస్తాం, వితంతువుల ఆస్తులు ఆక్రమిస్తాం, బలహీనుల ఆస్తులు ఆక్రమిస్తాం. ఇవేవి మానం. గుడి కడుతున్నారంటే మాత్రం కోటి చందాలు ఇచ్చేస్తారు. పూజారికి జీతం ఇవ్వరు, అది వేరే విషయం. దేవుడికే ఇస్తారని నేను, పూజారికి ఇవ్వరు. పూజారి పళ్ళెల్లో కూడా లెక్కలే, అందులో ఏం లాగేద్దామా, ఆయన ఏమైనా ధనవంతుడు అయిపోతాడేమో అని మనకి బెంగ. అందులో వాటాలు మళ్ళీ ఇక్కడ షేర్ 60-40 రియల్ ఎస్టేట్ లాగే. ఈ లెక్కలేనండి, ఈ లెక్కలే ఒళ్ళు మడిపోయేది. ఆ పళ్ళె మీద పూజారి గారు వదిలేస్తే ఏం బాగుపడతాడు చూడమ్మా. ఏ పూజారైనా ఎంపీ అయ్యాడా దేశంలో? ఏ అర్చకుడైనా ఎంపీ అయ్యాడా? మనకి వాళ్ళ మీదే ద్వేషం అండి. పురోహితులు అర్చకులు అంటే ఎంత ద్వేషమో. వాళ్ళు వ్యాపారం, ఇంకెవరు వ్యాపారం చేయట్లేదు, బ్రాహ్మణులు ఒక్కడే చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం. ఇప్పుడు చేసిన వ్యాపారం ఎంత, ఏం సంపాదించేస్తారు ఇక్కడ? దాని మీద నిఘా, సీసీ కెమెరా. ఈ దరిద్రమే పోవాలి. అది గుడి కాదు, అది దాంతో కాదు డెవలప్ చేయాల్సింది. దానికి వేరే నిధులు ఉంటాయి. చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు, చాలామంది పెట్టుబడిదారులు ఉన్నారు, కోట్లు మూలుగుతున్నాయి. తీసుకురండి, కట్టండి. మనం చేసేది ఎలా? గోవధ గావించి గోరోజనము రోగార్తున్న కోసంగ పుణ్యాత్ముడగునే. గోవధ చేసేట. గోవు శరీరంలో గోరోజనం అని ఒక పదార్థం ఉంటుంది. అది ఎరుపు రంగులో ఉంటుంది, లేత ఎరుపు రంగులో. దాన్ని గోరోజనం అంటారు. రోచనం అంటే ప్రకాశించడం. రోచనో రోచమాన శోభనో శోభన శోభమాన అని ఉంటుంది వేదం. రోచనం అంటే ప్రకాశించడం. ఆ రోచనం అనేది పలుకుబడిలో రోజనమైంది. గోరోజనం గోవు శరీరంలో ఉంటుంది. అది కొంచెం రేగింది అంటే మనకి మూలశంక రేగినట్టే. వాడికి ఏదైనా తిక్క మాటలు మాట్లాడితే మూలశంక రేగింది అంటారు చూడండి. గోవుకు కూడా మూలశంక రేగుంది, అదే గోరోజనం. అందుకే మనకి లోకంలో కూడా గమనించడం, ఎవరైనా గర్వంగా మాట్లాడితే వాడు గోరోజనం ఎక్కువైంది ఈ మధ్యనట్ట. అదే ఆ గోరోజనం గోవు శరీరంలో ఉంటుంది ఒక భాగం. అది ఇంత పిలకలా ఉంటుంది. అది అపెండిసైటిస్ పిలకలాగా ఇంత ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అది కొంచెం రేగింది అంటే దానికి మంటెత్తిపోతుంది. ఎద్దుకైనా గోవు, ఆవుకైనా. గోవుని చంపేసేట. కానీ ఈ గోరోజనం ఊరికే ఉండదండి. భగవంతుడు మానవ శరీరంలో కానీ, ఏ జీవి శరీరంలో కానీ ఏ అవయవాన్ని ఊరికే సృష్టించడు. దాని ప్రయోజనం దానికి ఉంటుంది. మనకి దాని ప్రయోజనం ఏం లేదు. ఒకరెవరో డాక్టర్ గారు నా దగ్గర, గాల్ బ్లాడర్ అండి యూస్లెస్ అండి, నువ్వే యూస్లెస్ అని చెప్పాను నేను. అది అవసరం లేదండి, తీసేయించండి, నీ ఇష్టమే. ఇక్కడ ఈ వైద్యుల వారు పుట్టింది నిన్న మొన్న. గాల్ బ్లాడర్ పుట్టింది బ్రహ్మదేవుడితో పాటు పుట్టింది, ఆయనకు కూడా ఉంది గాల్ బ్లాడర్.
ప్రతిదీ అనవసరం తీసేయండి. ఆడదేమైనా బాధపడుతుంటే గర్భశిశ తీసేయండి. దాని ప్రయోజనం దానికి ఉంటుందమ్మా, పిల్లల్నే కనక్కర్లేదు. దాని ప్రయోజనం వేరే ఉంటుంది. అక్కడ ఎందుకు తీసేస్తారు? ప్రతిదీ తీసేయడమే. ఇక అక్కడి నుంచి మొదలవుతాయి చూసుకోండి సమస్యలని. గర్భశిశ తీసేసాక ఇలా ఉంటుంది. ఇది ఎందుకు శరీరంలో? దాని ప్రయోజనం లేకుండా ఏ మనిషి ఉండడు, ఏ వస్తువు ఉండదు. భగవంతుడు సృష్టిది. తీయడానికి నువ్వు అవడమే. రోడ్ల మీద పేరుకుపోయిన చెత్త అప్పుడు తీయడండి. మనిషి శరీరంలో అవసరాలు మాత్రం లాగి బారేస్తారు అవయవాలు. ఎక్కడ అది పనికిరాదు, ఇది అవసరం లేదు, అనవసరం అండి. ఏది అవసరం అనవసరం. గోరోజనం ఎందుకు ఉంటుంది అంటే గోవుకి దానివల్ల ప్రత్యేకమేమి ప్రాణం రాదు. అప్పుడప్పుడు అది రేగితే మంట వస్తుంది, కానీ దాని అవసరం దానికి ఉంది. అది ఆయుర్వేదంలో గొప్ప వైద్యంలో మందు. అది గోరోజనం. అది ఎక్కడో అక్కడ సృష్టిలో ఉండాలా వద్దా, అందుకోసం పెట్టారు. పూర్వం వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండేవారంటే ఆవుని చంపి గోరోజనం తీసుకునేవారు కాదు, ఆవు చనిపోయిన తర్వాత గోరోజనం తీసుకునేవారు. ఇప్పుడు కూడా బ్రెయిన్ డెడ్ అయితే వెంటనే అవయవాలు దానం ఇస్తే గంటల్లో ఆ అవయవాలు వేరే వాళ్ళకి ఏర్పాటు చేస్తే ఫలిస్తున్నాయి కదండి, మనం చూస్తున్నాం కదా. అలాగే గోవు చంపిన తర్వాత చనిపోయిన తర్వాత కొన్ని గంటలు దాటకుండా గోరోజనం తీసుకుంటే అది ఆయుర్వేదంలో బ్రహ్మాండమైన వైద్యం. అంచేది ఒకడు ఏం చేసేట, గోవుని చంపేసేట. దానికోసం గోరోజనం మాత్రం డాక్టర్ గారికి ఇచ్చి, ఆయుర్వేదం డాక్టర్ గారికి, ఆచార్య గారికి ఇచ్చి మీరు మందు తయారు చేయండి అన్న. పాపం ఈయన గోవుని చంపిన విషయం ఆయనకి తెలియదు. గోరోజనం వచ్చింది కదా అనుకున్నాడు. గోవును చంపి గోరోజనం పట్టుకొచ్చాడు. ఎంత పాపం అండి. చనిపోయాక తీసుకోవాలి కానీ చంపేసి తీసుకుంటారా? మనం చేసే భక్తులన్నీ అలాగే ఉంటాయి. మనం బ్రహ్మాండమైన ఉత్సవాలు చేస్తాం, ఊరేగింపులు చేస్తాం, దానికోసం కోట్లు అక్రమంగా సంపాదిస్తాం, బ్లాక్ మనీ, వైట్ మనీ అన్నీ పోగేసేస్తాం. ఎక్కడ ధర్మం గురించి మనం ఆలోచించాం. ఉత్సవాలు మాత్రం బ్రహ్మాండంగా చేసి అదిరిపోయేలా చేసి మా పోటీకాలని పోయి సన్మానాలు చేసి మొత్తం వీడియోలు తీసి ఆడియోలు తీసి టీవీల నిండా ప్రచారం చేస్తాం. ఎందుకంటే గుడికి వైభవం పెరగాలి. కానీ గుడి ఉన్నది వైభవం పెరగడానికి కాదు. నన్ను మన్నింతురుగాక, మళ్ళీ నన్ను పిలిచినా పిలవకపోయినా మంచిదే. గుడి ఉన్నది వైరాగ్యం పెరగడానికి, వైభవం పెరగడానికి. ఒక గుడి ఉంది అంటే దానికి 10 కిలోమీటర్ల చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ ఉండకూడదండి, ఆ అవసరం రాకూడదు. గుడి ప్రభావం అది. గుడి ఉన్నది వైభవం కోసం కాదండి, వైరాగ్యం కోసం. స్వామివారు కోరుకునేది వైభవం. మీరు ఎంత వైభవం చేసినా శ్రీ మహావిష్ణువుకి వైకుంఠంలో జరిగే వైభవం మనం చేయలేమండి, ఎక్కడ సాధ్యం కాదు. మనం ఎలా ఉంటే ఆయన సంతోషిస్తాడో అలా ఉండాలి, వైరాగ్యంతో ఉండాలి. మనం ఇది అక్కర్లేదు, చాలు, ఉన్నది చాలు, ఇంక అక్కర్లేదు. అలా అనుకునేవాళ్ళు ఎంతమంది గుళ్ళోకి వస్తారో వాళ్ళందరినీ చూసి ఆయన లక్ష్మీదేవిని చూసినట్టే ఆనందిస్తాడు, నారదుని చూసినట్టే ఆనందిస్తాడు. అంతే. గోవధ చేసి గోరోజనం మందుగా ఇస్తానంటే నువ్వు పాపం చేసావు, పుణ్యం చేశానని చెబుతున్నావు. ఇక్కడ చేసిన పాపం చెప్పట్లా. ఫలశాఖి మొత్తి ఇప్పుడు బాగా జరిగే వేషం అండి. 200 ఏళ్ల క్రితం చెప్పాడు ఆయన. ఫలశాఖి మొత్తి ఫలముల గోరిచియు భూసురుల కర్పించిన సుకృతియగునే. చెట్లు పడగొట్టేస్తారు. ఫలశాఖి అంటే ఫలించి కొమ్మలతో ఉన్నటువంటి చెట్లు పడగొట్టేస్తారు. ఎందుకు? మీటింగ్ కట్టాలండి. ఇక్కడ చెట్లు అడ్డంగా ఉన్నాయి, 5,000 మంది జనం వస్తారండి, చెట్లు ఉంటాయి. మీటింగ్ ఎందుకు? మొక్కలు నాటడం యొక్క ప్రాధాన్యం గురించి చెప్పడానికి. నమశివాయ. మొక్కలు నాటడం కోసం మీటింగ్ కడతావా? దానికోసం చెట్లు కొట్టేస్తావా? నీకు బుద్ధి ఉందా? నువ్వు ఈ నాటిన మొక్క ఎప్పటికి చెట్టు అవ్వాలి? ఆ చెట్టు అలాగే ఉంచింది, నీ మీటింగ్ పెట్టకుండా ఉంటే బాగానే ఉండేదిగా. వీడికి పేరు రావాలి. పర్యావరణం గురించి ఎంతగా కృషి చేసిన వాడు ఎవడు లేడని పద్మశ్రీ ఇవ్వాలి. ఇప్పటికి ఈ పద్మశ్రీ కోసం ఏడుపంత. చెట్లు పడగొట్టేస్తారా? పళ్ళన్నీ తీసి ఊళ్ళో వీధిలో ఉండే బ్రాహ్మణులందరికీ పళ్ళు దానం చేసామండి. ఏ పళ్ళు దానం చేసావు? పళ్ళు అలగొట్టేవాళ్ళు లేక. చెట్లన్నీ కూలగొట్టి వాటి పళ్ళు బ్రాహ్మణులకు దానం ఇస్తావా? బ్రాహ్మణులకు ఇచ్చానని చెబుతున్నావా? చెట్టు ఎవడు కొట్టమనండి. నేను ఒక చిన్న అపార్ట్మెంట్కి అడ్డం వస్తే చెట్లు కొట్టేస్తున్నారమ్మా. ఒక ఊరేగింపు జరిగితే చెట్లు కొట్టేస్తారు. ఒక సభ పెట్టాలంటే చెట్లు కొట్టేస్తారు. అన్నిటికీ చెట్లే అడ్డమా? చెట్టు పోవడం అంటే నన్ను మన్నింతురుగాక చెట్టంత కొడుకు పోయినట్టేనమ్మా చెట్టు పోవడం అంటే. దయచేసి ఆలోచించండి. చెట్టంత కొడుకు పోతే ఎంత బాధపడతామో చెట్టు పోయినా అంతే బాధపడాలండి. అప్పుడు దేశంలో పర్యావరణం నిలబడుతుంది. మనం మీటింగులు పెట్టుకుంటే నిలబడదు ఇక్కడ. అది వద్దని చెబుతున్నాడు 200 ఏళ్ల క్రితం పోలిబెద్ది వెంకటరాయ కవి. ఎంత గొప్పవాడు. నిండు తటాకంబు ఖండించి చేపల మత్స్యభుక్కుల దంపమాన్యుడగునే. చెరువు అంతా పూడ్చి పారేసట. చెరువులో చేపలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకుని చేపలతో బ్రహ్మాండంగా బంధువులకి మిత్రులకి విందు చేసేట. ఇంత విందు ఎవడూ చేయలేదన్నాడు. నువ్వు చేసింది పాపమా శాపమా? చెరువు ఎండ కొట్టేస్తావా? అందరికీ సాగునీరు తాగునీరు అందిస్తుందా? దాంట్లో చేపలన్నీ బట్టి బంధువులకి మిత్రులకి విందు చేస్తావా? నీ విందు కోసం చెరువు ఎండ కొట్టేస్తావా? ఇవాళ చెరువులకు పడుతున్న శిక్ష మామూలు కాదండి.
చెరువులు ఆక్రమిస్తున్నారు, నాలాలు ఆక్రమిస్తున్నారు. హైదరాబాదులో వరదలకు అదే కారణం. మన ఇల్లు 1 సెంటీమీటర్ ముందుకు కట్టినా సరే ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్నామని మనం ఆలోచించాలి. అలాగే ఉంటే మనం ఆఫీస్కి వెళ్ళి అనకూడదు. ఇక్కడ అలా అయితే నువ్వు గుళ్ళోకి రావడానికి అరకదు ఏంటంటే ఇక్కడ అలాగే ఉంటే మనం ఇచ్చేద్దాం మామూలే అవన్నీ అని ఆ మున్సిపాలిటీ వాడిని జీహెచ్ఎంసీ వాడిని పట్టుకోవడం, వాడి నోట్లో గడ్డి పెట్టేయడం, మనం అంతకంటే గడ్డి చేసేయడం. ఇక్కడ అసలు రోడ్డు మీదకి ఆక్రమించాలి, ఇల్లు ఎవడు కట్టమన్నాను నేను. మళ్ళీ తర్వాత ఎవరన్నా కాస్త మంచి మంత్రి గారు వచ్చి మొత్తం ఇవన్నీ రోడ్లు వెడల్పు చేయాలి అంటే మా ఇల్లు తప్ప అన్నీ చేయండి, అదో బేరం ఇక్కడ. మళ్ళీ ఎందుకు వస్తున్నాయంటే కదా అసలు తెలుసు కదా మనకి రోడ్డు వెడల్పు 100 అడుగుల రోడ్డు ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు 100 అడుగులు యువతలకే కట్టుకోవాలండి. దాని మీద కట్టేయడమా, తర్వాత ఏమో మినిస్టర్ చేత రికమెండేషన్, సత్తడైన ఆయనకు ఓట్లు కావాలి, మనకు రోడ్డు కావాలి. మొత్తం అందరం కలిసే పాపం చేస్తున్నామండి. ఇందులో ఎవ్వడు గుళ్ళోకి వెళ్ళడం మానడు, దేవుడికి దండం పెట్టడం మానడు. అదే చెబుతున్నాడు, మీరు అందరూ దేవుళ్ళకి దండాన్ని పెడతారు, దేవుడు ధర్మంగా ఉండమని అడగానే తనకి కిరీటం చేయించమని చెప్పలేదు కదా. నీ ఇల్లు రోడ్డు మీద ఆక్రమించాలి కట్టేసి పోరి బడ్డీ కొట్టువాడు ఎవడో, ఏ యాపిల్ పళ్ళు అమ్ముకునేవాడో, ముసలాళ్ళు ఎవరైనా పళ్ళు పెట్టుకుంటే తీయించేసండి, అది బండి పెద్ద సమస్య కాదు. ఇక్కడ నువ్వు ఇల్లు కట్టేసావు, రోడ్డు మీదకి పెట్టేసావు, దాన్ని కొట్టడానికి వీల్లేదని గొడవ పెడుతున్నావు, ఎమ్మెల్యే చెప్పిస్తావు, ఎంపీ చేసి చెప్పిస్తావు. నువ్వు చేసిందే అధర్మం కదా. మళ్ళీ ఇంత పొడుగు నామం పెట్టావు, నమశివాయ. నామానికేం లోట్లేదు, దాన్నే విమర్శిస్తున్నది. నువ్వు చెరువు ఎండబెట్టేసావు, దాని మీద ఇల్లు కట్టేసావు, బస్ స్టాండ్ కట్టేసావు. ఇవాళ అపార్ట్మెంట్లు కడుతున్నారని చెరువులు పూడ్చి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎన్ని రకాల టవర్స్ లేచిపోతున్నాయి. నేను ఆ టవర్స్ పేపర్లో చూస్తే అనుకుంటా, గగనసీమలో నా గాడ్రేజ్ బీరువాల్ నిలిపినట్లు అనుకుంటాను. పద్యం వల్ల నేను ఎప్పుడో దాని మీద ఆకాశంలో గాడ్రేజ్ బీరువాల్ నిలబెట్టారు. టవర్స్ 1600 టవర్స్ రండి, స్టార్టింగ్ విత్ 1 crore. మొత్తం రకరకాల ప్రకటనలు పేపర్లు నిండా ఇవే. ఒక్కొక్క టవర్లో 400 ఇళ్ళు అంటే ఆ టవర్ కట్టే ప్రదేశం 500 అడుగులు, 500 గజాలు. 500 గజాల్లో ఒక ఇల్లు కట్టచ్చు, 4-5 నీళ్లు తాగుతారు. పోనీ 2 ఇళ్ళు 2 అంతస్తులు కట్టచ్చు, 3 అంతస్తులు కట్టచ్చు, 3 4 12 మంది నీళ్లు తాగుతారు. 500 గజాల్లో 400 ఇళ్ళు కడితే 400 × 4 1600 మంది నీళ్లు తాగాలి. 20 మంది తాగే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయండి? హైదరాబాద్లో ఎక్కడ చూసినా వాటర్ స్కేర్సిటీ, బికాజ్ ఆఫ్ యూ. పైగా ప్రతివాడికి 1 కారు పార్కింగ్ కాదు, 2 కార్లు పార్కింగ్. ఏం చేసుకుంటాడో తెలియదు. ఎక్కడ పార్కింగ్ ఉంది కాబట్టి కారు కొనే మూర్ఖులు కూడా ఉన్నారు. నాడా దొరికిందని గుర్రం కొంటాడు, నాడా దొరికిందని వెనక ఎవడొక గుర్రం కొన్నట్టు. ఇప్పుడు గుర్రానికి గడ్డి ఎవడేయాలి? కారు పార్కింగ్ ఉంది కదా అని కారు కొంటాడు. సెకండ్ పార్కింగ్ పక్కవాడు పెట్టుకుంటున్నాడు, మనం ఎందుకు ఇవ్వాలి? మనమే కారు ఇప్పుడు అప్పుల పాలు అయ్యావు ఈఎంఐ పెట్టి. నీకు అవసరం లేకపోతే మానే రాదా? మానండి. పోలిక కదా, తోడేళ్లతో పోలిక, మేనాళ్ళతో పోలిక. ఎక్కడ మాట్లాడండి? 2 పార్కింగ్లు ఎందుకండి? అసలు ప్రతి అపార్ట్మెంట్లో ఎక్కడైనా సరే 2వ పార్కింగ్ ఉండడానికి వీలు లేదు అని నిబంధన పెడితే హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ సగం తగ్గిపోతుందమ్మా. అనుమానమే లేదు, ఇక్కడ సగం తగ్గిపోతుంది. ఎవరు బెటరో మీరు చప్పట్లు కొట్టరు, మీకు నచ్చదు, ఇది నాకు తెలుసు. కానీ గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆనందంగా కొడతాడండి ఆ మాటలు, ఖచ్చితంగా నాకు తెలుసు, అందుకే నేను చెబుతూ ఉంటాను. 2 పార్కింగ్లు ఉంటే అనుమతి ఇవ్వం, అంతే. ఒక కారు పెట్టుకోమనండి, ఒక కుటుంబానికి 1 కారు సరిపోదండి. 65 ఏళ్లుగా ఈ జీవుడు ఇంత ప్రసిద్ధుడై ఉండి కారు లేకుండా బతుకుతున్నాడమ్మా, కారు లేకుండానే బతుకుతున్నాడు. నేను ఏదో త్యాగం చేశానని నేను అన్నాను, నాది తెలివి. నేను కారు ఉంటే సిద్ధారెడ్డి గారు కారు ఎందుకు పంపుతారని కారు వేసుకొచ్చాను. తర్వాత చూసే తర్వాత పెట్రోల్ ఎవడొస్తాడు? మరి సైనిక్పూర్ నుంచి మదీనా కూడా కారు వేసుకొస్తే నాకు ఎంత అవుతుంది పెట్రోల్? నేను అడిగితే బాగుండదు, వారు ఎవరో. అందుకని నా సొమ్మేం పోయింది. 4 గంటలకు శుభ్రంగా ఇద్దరం పద్మావతి వెంకటేశ్వరులాగా అలంకరించుకుని గండపెంటినంతో సాగుచి మీ కారు మీరు పంపడాను పంపారు. ట్రాఫిక్ జామ్ అయినా నన్నేం అనడానికి వీలేదు. డ్రైవర్ వారే, కారు వారిదే, కార్యక్రమం వారిదే. అదే నా కారులో నేను వచ్చాను, మెట్టర్ కొంచెం ముందు బయలుదేరాల్సింది, ట్రాఫిక్ అలా ఏవో సూచనలు చెప్తారు ఇక్కడ. నాకెందుకు? డ్రైవర్ మీ వాడే. నేను కారు కొనుక్కో, నాకు అవసరం లేదు. నేను కారు కొంటే నష్టపోయేది నేనే, ఎవడో కారు పంపడు ఇక్కడ. ఇంక ఖాళీగా ఉంది కదా అని గుళ్ళోకి వెళ్ళి బళ్ళోకి వెళ్ళి అదో పెద్ద అనవసరం దానికి. ఇది ఆలోచించండి అందరూ. 2 కార్లు అవసరమా అండి? అసలు కారు అవసరమా అండి? లేకుండా మెట్రో ఉంది, అనేక బస్సులు ఉన్నాయి. పైగా తెలంగాణ ప్రభుత్వం ఎంత ఔదార్యం, బస్సు ఫ్రీ, సగం జాతికి బస్సు ఫ్రీ. నమశివాయ. మొత్తం ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ. ఒకవేళ మగాడికే కావాలంటే చీర కట్టుకుంటే అయిపోయాయి. ఎవడు అడిగాడు? ఏమన్నా పరీక్ష చేస్తారా? అంతకుముందు గోవిందరావు, ఇప్పుడు గోవిందమ్మ. తీసేయి.
బస్సు ఫ్రీ శుభ్రంగాను. అన్ని బస్సులు వాడడం, మెట్రో వాడడం, ప్రతి వాడికి మనిషికో కారు కావాలి. ఎక్కింది మొదలు ట్రాఫిక్ జామ్ లేకపోతే జామ్ పండు ఉంటుందా? మన బుద్ధులు మనం మార్చుకోకుండా ప్రభుత్వంలో ఏమంటే ఒక రాజుగారు కాదండి, శ్రీమన్నారాయణమూర్తి స్వయంగా పరిపాలించిన ఎక్కడ బాగుపడదండి. మన బుద్ధులు మారలేదు ఇక్కడ. అదే చెబుతున్నాడు, చెరువులు ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టారు, ఆర్టీసీ బస్ స్టాండ్లు కడుతున్నారు, అవన్నీ కూలిపోతున్నాయి. వాళ్ళ చెరువు మీద అపార్ట్మెంట్ కడితే కూలిపోదా? కింద పునాది ఏమైంది? బురద. తటాకాలు ఖండించారు, ఇలా చేస్తున్నారు. అంతేకాదు, గుడి కొట్టి ఇటుకల్ల గోరిచి తులసి తిన్నెల రచింపగ ధర్మ నిరతుడు. చాలా తెలివైన వాడు. గుడి గోలగొట్టేట, అందులో ఇటకలు ఉంటాయి కదా, ఆ ఇటకలతో తులసి కోట కట్టేట. ఎంత మహానుభావుడు! నేను తులసికోట కట్టా, ఊళ్ళో అందరికీ తులసికోటలు దానం ఇచ్చా. 100 ఇటకలు ఎక్కడవి? గుడి గోలగొట్టిన ఇటుకలవి. ఉన్న గుడి కూలగొట్టి తులసికోట కట్టమేటయా? ఎంత విచిత్రంగా చెబుతున్నానండి. కవిత్వం అంటే ఇదమ్మా. కావ్యం గొప్పతనం ఏముంటుందంటే, వేదం చెబితే ఏదైనా సరే చెయ్యకపోతే పాపమేమో అని చేస్తారు. పురాణం చెబితే ఏదైనా సరే చేస్తే పుణ్యం కదా అని చేస్తారు. కవిత్వం రూపంలో చెబితే చెయ్యడానికి ఇష్టపడి చేస్తారమ్మా, ఇష్టపడి చేస్తారు. అది గొప్ప. మీ మనసులకు నచ్చుతుందా లేదా? ఎంత పాపం అండి! గుడి కొలగొడతావా, ఇటకలన్నీ పేరుస్తావా, 4-10 తులసి కోట్లు కడతావా, తులసి కోట దానం ఇచ్చా. మంగళవారం అన్నాడు, మళ్ళీ మంగళవారానికి ఒక స్పెషాలిటీ ఇక్కడ. గుడి కొలగొట్టింది ఏ రోజో చెప్పడం. నువ్వు దానం ఇవ్వదలుచుకుంటే నీకు సొంత సొమ్ము దానం ఇచ్చుకో. ఏదో కూలగొట్టి దానం ఎలా ఇస్తావయ్యా? అందుకే చెబుతున్నాడు శుభ్రంగా, ప్రబల పాతక పూర్ణుడు అల్పం పుసుకృతమునను శుద్ధుండు కాకుండుననుట నిజము. మహాపాపాలన్నీ కూడా చేసేసి తర్వాత ఏదో పుష్కరాల్లో మునిగితే పుణ్యక్షేత్రాలకు పడితే పోతాయి అనుకోవడం తప్పుడు మాట. అది ఏ శాస్త్రంలోనూ లేదు. దయచేసి నమ్మకండి. పాపమే, పుణ్యం పుణ్యమే. పుణ్యంలోంచి పాపాన్ని కానీ పాపంలోంచి పుణ్యాన్ని కానీ మైనస్ చేయడం అనేది ఉండదు. ఏ సంచికి ఆ సంచి. దానికి లెక్క మీకు పరమ ప్రమాణం వాల్మీకి రామాయణం. హనుమంతుడు చెబుతాడు చాలా స్పష్టంగా. ఎంత రావణాసుడుతో అంటాడు, రావణ సీతాదేవిని కాదయ్యా, అంతకుముందే నువ్వు చాలామందిని ఎత్తుకొచ్చావు అనగానే వాడు పాపం సిగ్గుపడిపోతున్నాడు. అన్నీ తెలిసిపోయేది. ఎత్తుకొచ్చావు, సీతాదేవి నెంబర్ 26 27 అయ్యా నాకు తెలుసు. ఇంతకాలం నిన్నెవడూ పట్టుకోలేదు కదా, అందుకని నువ్వు రెచ్చిపోయావు. ఇప్పుడు రాముడు జోలికి వెళ్ళావు, నీకు చావు మూడింది. నిన్ను కాపాడింది కేవలం నీ పరాక్రమం కాదు. నువ్వు శివపూజ చేశావు, దాన ధర్మాలు చేశావు, వేదం చదివావు, ఎంతో సమాజానికి ధార్మిక కార్యక్రమాలు చేయించావు. ఆ పుణ్యం ఇంతవరకు నిన్ను కాపాడింది. ఇప్పుడు నువ్వు సీతాదేవిని ఎత్తుకొచ్చిన పాప ఫలం అక్కడ ప్రవేశించింది. ఇప్పుడు ఈ పాపం ఆ పుణ్యాన్ని తోలేసి నేను నాశనం చేస్తుంది ఖాయం అన్నాడు ఇక్కడ. దాని శ్లోకంలో చెప్పాడు, మనందరి అజ్ఞానం పోతుంది ఆ శ్లోకం అంటే. నహి ధర్మోప్యసంహార్యక. సుందరకాండలో చాలా ముఖ్యమైన మాట హనుమంతుడు చెప్పిన మాట ఇది. నహి ధర్మోప్యసంహార్యక విధర్మఫల సంహితక తదేవ ఫలమాప్నోతి ధర్మాణం ఫలనాశనక. మనం ధర్మకార్యాలు చేసినంత మాత్రాన్ని చేసిన పాపాలు పోతాయనుకోవడానికి వీలు లేదు. ధర్మకాపి న అసంహార్యక విధర్మ ఫల సంహితక. దాంట్లో పాప ఫలం వచ్చి చేరింది, దాన్ని అనుభవించాల్సిందే. తదేవ ఫలమాప్నోతి. పుణ్యాల ఫలాన్ని పక్క గెంటేసి పాప ఫలం లైన్లోకి వస్తుంది ఖచ్చితంగా. పుణ్యాల ఫలాన్ని పక్క గెంటేసి పాపం లైన్లోకి వస్తుంది. ఎంత తీవ్రంగా వస్తుందంటే ఈ పుణ్యఫలం రాకుండానే పాపఫలం వచ్చేస్తుంది ముందుకు ఖచ్చితంగా. దాంట్లోంచి దీన్ని తీసేయడం ఉండదు. ట్రాఫిక్ ఎక్కడైనా ఆగిపోయినప్పుడు చూడండి, మనం లైన్లో పెడుతూ ఇలా కూర్చుంటున్నాడు. ఇంట్లో ఒక ఆటో వాడు ఉంటాడు, వాడు శ్రీమన్నారాయణమూర్తి, వాడు అడ్డంగా వచ్చేస్తాడు ఇక్కడికి. మనకి ఏం చేయాలో తెలియదు, ఇక్కడ స్టీరింగ్ పట్టుకుంది. ఆ ఆటో వాడు వచ్చినట్టే వచ్చేస్తుంది, అంతే పాపఫలం. వాడికి లెక్కలే ఉండవు అక్కడ. ఒకవేళ మనం ఏమిటైతే ఊరికే క్యా హై పగల్, వాడు హిందీ మాట్లాడతాడు, ఉర్దూ మాట్లాడతాడు, తెలుగు తప్ప అన్నీ మాట్లాడతాడు. వాడితో గొడవ ఎందుకని మనం ఊరుకుంటాం. పాపం అంతేనండి, పగల్. పాపఫలం తోసుకొని వచ్చి నువ్వు చేసిన సమస్త పుణ్యాలని వెనక్కి గంటే నెత్తి మీద కూర్చుంటుంది పెద్దమ్మలాగా, శనిదేవతలాగా. అనుభవించడం ఖాయం, ఆస్తులు ఆరిపోవడం ఖాయం అని రావణాసురుడికి హనుమంతుకు చెప్పాడు. ధర్మాణం ఫలనాశనక. పాపాలు చేస్తే చేసిన పుణ్యాలు కూడా పోతాయి అన్న. పాపం చెయ్యకుండానే ఉండాలి. పాపాన్ని పోగొట్టుకునే విధానాల గురించి ఆలోచించవద్దు. ముందే 10 ఏళ్ళప్పుడు చేసాం, 25 ఏళ్ళప్పుడు చేసామన్నా అర్థం చేసుకోవచ్చు. 50, 60, 70 వచ్చినా ఇంకా సంపాదనే. ఏం చేసినా సరే సంపాదించాలంటే అర్థం ఉందా దానికి? ఇంకెన్నేళ్ళు బతుకుతాం ఈ ప్రపంచంలో? అప్పుడు దుర్దశ పట్టుకుంటుంది మనిషికి. మదరిపు విపాల మునిజన హృదయలోల వేణుగోపాల భక్త సంత్రాణశీల